బేబీ కిట్టు చాలా బాధతో కళ్ళు తుడుచుకుంటూ ఇంటి నుంచి బయటకు పరిగెత్తుతూ ఉన్నాడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడని తన తండ్రి గట్టిగా మందలించాడు. కోపంతో బేబీ కిట్టు ఇంటికి వెళ్లకుండా వీధుల్లో తిరుగుతున్నాడు. చీకటి పడుతుంది. కిట్టుకి బాగా ఆకలి వేస్తుంది. నిరాశతో ఒక బేకరీ నుండి బ్రెడ్డుని దొంగలించాడు. షాప్ యజమాని అతన్ని పట్టుకొని కేకలు పెట్టాడు. అంతలో కిట్టు తప్పించుకొని పారిపోయాడు. మరోవైపు కిట్టు తండ్రి పశ్చాత్తాపంతో అన్ని చోట్ల అతన్ని వెతుకుతూ ఉన్నాడు. ఆందోళనతో ఒక బిజీ రోడ్డుని దాటుతూ ఉండగా ఒక కార్ అతన్ని ఢీకొడుతుంది. అందువల్ల అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. పక్కింటి వాళ్ళు ఈ విషయాన్ని చెప్పినప్పుడు కిట్టు చాలా బాధతో హాస్పిటల్కి పరిగెత్తుతాడు. అక్కడ తన తండ్రిని గాయాలతో చూసి కిట్టు ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించు నాన్న, నేను చాలా తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తన తండ్రి కిట్టు చేతిని పట్టుకొని, క్షమించాల్సింది నన్ను, నేను నిన్ను అంతగా బాధ పెట్టకుండా ఉండాల్సింది అని అంటాడు. కిట్టు బ్రెడ్డుని పక్కన పెట్టి, నాకు చాలా భయం వేసింది నాన్న, మళ్ళీ ఇలాంటి తప్పు చేయను అని అంటాడు. కిట్టు తండ్రి